మొన్న స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగింది కదా! ఆ రోజు అన్ని ప్రైవేట్ స్కూల్స్‌కి హాలిడే ఇచ్చారు. కానీ మా హస్బెండ్ వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ వరకు స్కూల్ ఉంది. అంటే ఓన్లీ స్టాఫ్‌కి మాత్రమే. ఎల్‌పీజీ కనెక్షన్‌కి ఈకేవైసీ చేయాలంట. ఈ మంత్ లాస్ట్ డేట్ అన్నారు. సో, ఇంక ఈరోజు హాలిడే దొరికింది కదా అని మా ఊరికైతే వెళ్ళాం. అంటే మా ఊర్లోనే ఉంది గ్యాస్ బుక్. అక్కడి నుంచి బుక్ తీసుకొని బండాత్మగూరికైతే పోవాలి. వెళ్ళేటప్పుడు ఏదైనా ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాలనుకున్నాం. సో, ఇంకా స్వీట్ కార్న్ కనిపించింటే అవి తీసుకొని వెళ్ళాం. ఇంటికి పోయినాక ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసుంటాం అంతే. ఇంకా వెంటనే మళ్ళీ బయలుదేరినాం. ఎందుకంటే మళ్ళీ ఈ కేవైసీ సెంటర్ క్లోజ్ చేస్తారో ఏమో అని స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళింది తొలి ఏకాదశి పండగ ముందు రోజు పోయినాము. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అయితే మేము పండక్కే పోయినాం అనుకుంది పాపం. మేము బయలుదేరి వచ్చేస్తుంటే జొన్న పెళ్ళాలు ఎంచిన కొద్దిసేపు ఉండండి పిండి కొట్టిస్తా అని చెప్పింది. అంటే తొలి ఏకాదశి పండగకు ఖచ్చితంగా జొన్న పెళ్ళాలు చేస్తారు. పేలాలకు బెల్లం యాడ్ చేసి పిండి కొట్టుకొని తింటారు. ఈ తొలి ఏకాదశి పండగకు జొన్న పేలాల పిండి ఎందుకు తింటారో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పేసేయండి. ఇంకా నా కోసం మా అత్త గోరింటాకు తెంపుకొచ్చి కవర్ లో వేసి ఇచ్చింది తీసుకుపోమని చెప్పి. ఈసారి వానలు పడవన్నారని ఎవరు ధైర్యం చేసి నారలు వేయలేదు. ధైర్యం చేసి నార పోసిన వాళ్ళు ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. బోరుండి కూడా మేము నార పోయలేదు. ఎందుకంటే మా పొలం పక్కన వాళ్ళు ఎవరు పోయలేదు. మేము ఒక్కరమే వేస్తే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా ఎవరో ఒకరు ఖచ్చితంగా కాయలు ఉండాలి. లేకపోతే బరగూర్లు వచ్చి మొత్తం తొక్కి పడేస్తాయి. అందుకనే వేయలేదు. లేకపోతే ఈ పాటికి నాట్లు కూడా అయిపోయేటివి. ఇంకా బండాత్మగుల్లో వచ్చిన పని కంప్లీట్ చేసుకొని నంద్యాలకు అయితే రిటర్న్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చోటుకి వెళ్ళాం. అది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను.